మనము కృతజ్ఞులమై జీవించాలి. ఆయనను స్తుతించే వ్యక్తులుగా మనం జీవించాలి. ప్రార్థన చేసి ప్రతిఫలం పొందే వ్యక్తులుగా బ్రతకాలి. ఇదా ప్రభు మాట్లాడాడు. కాబట్టి ఆయనలో మనం అంటుకట్టబడి మనం ఫలించడానికి ఒక గొప్ప అవకాశం దేవుడు ఇప్పుడు ఇచ్చాడు. ఇది మిక్కిలి అనుకూల సమయం. ఇది రక్షణ దినం. ఇప్పుడే ఆయన నిన్ను అంటుకట్టుకుంటాడు. ఆయనలో నువ్వు ఫలించడం కోసం సహాయం చేస్తాడు. సహాయం చేసే యేసయ్య అందుబాటులో ఉండగా నీకు హృదయం కఠినము చేసుకోకుండా ఆయనకు లోబడితే చాలు. నిజంగా ఈరోజు నుండి నేను దేవునికి లోబడతాను, దేవుని కోసం బ్రతుకుతాను అన్నటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే మీ కుడి హస్తాలు చూపండి. నేను ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేయబోతున్నాను. దయగలిగిన తండ్రి సైనిక స్తోత్రాలు, వందనాలయ్యా. మీ బిడ్డల ప్రభా ఈ కుటుంబంలో బర్త్డే జరుపుకోవడానికి మీరు కృపనిచ్చినారు. ఎన్నో ఆటుపోటల మధ్యలో, ఎన్నో సమస్యల ఊబిలో తండ్రి, ఎన్నో దుఃఖములో, ఎన్నో బాధలో, ఎన్నో సమస్యలలో ఉన్నప్పటికీ అన్నిటిని తొలగించి ప్రభా నీలో గడపడానికి, నీలో స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి నువ్వు చేసినటువంటి మేలును బట్టి ఈ చిన్న స్తుతి ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకోవడానికి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు అవకాశం ఇచ్చినందుకు తండ్రి. ఈ సంవత్సరంలో ప్రభువానైనా మీ బిడ్డలు నూతన విధానంలో కుటుంబంలో ముందుగా ప్రభువానైనా మీరే ఉండి నూతన విధానం నడిపించి నూతన బలము, నూతన శక్తి, నూతన జ్ఞానం, నూతన ఆశీర్వాదం ఈ కుటుంబానికి అనుగ్రహించండి. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి బిడ్డను ప్రభా మీరు దర్శించండి. నూతన విధానమును నడిపించండి తండ్రి. జ్ఞానము దయచేయండి, కృప దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి. ఆ బిడ్డకు మంచి భవిష్యత్తును దయచేయండి ప్రభువానైనా. ఈ కుటుంబంలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. చేరువచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఫలించడానికి మీరు ఎక్కువ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ విలువైన రక్తాన్ని చిందించారు. ప్రతి ఒక్కరు ఫలించాలని, ప్రతి ఒక్కరు వెలిగించబడాలని, ప్రతి ఒక్కరు నీతిమంతులుగా మార్చబడాలని, నీతి మార్గంలో నడవాలని, పరిశుద్ధ మార్గంలో రావాలని ప్రభువా మీ కృపనిచ్చారు తండ్రి. ఏ ఒక్కరు కూడా ప్రభువానైనా నిర్లక్ష్యంగా ఉండకుండా అందరూ కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ముందుకు వెళ్ళే కృప దయచేయం. నీ కుటుంబానికి తగు రీతిలో ఆశీర్వాదం అనుగ్రహించు, మేలు దయచేయం. ప్రతి విషయంలో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నువ్వు చేసిన మేలును బట్టి వందనాలు చెప్పే కుటుంబంగా నిజంగా మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే, ఈరోజు సంతోషంగా ప్రభులో జీవిస్తున్నామంటే దేవుని కృప. ఈరోజు మేము 3 పూటలు అన్నం తింటున్నామంటే ఇది దేవుని కృప. పగలల్లా కష్టపడి పని చేసుకొని క్షేమంగా ఇంటికి వస్తున్నామంటే దేవుని కృప. ఈరోజు ఆరోగ్యకరంగా మేము ఉన్నామంటే ఇది దేవుని కృప అని ప్రభువా నీ బిడ్డలు గుర్తుపట్టగలిగి నువ్వు చేసిన మేలును బట్టి, ఉపకారంను బట్టి నిన్ను మర్చిపోయే వ్యక్తులుగా కాక నీకు అంటుకట్టబడి నీలో ఫలించే వ్యక్తులుగా ఈ కుటుంబాన్ని మార్చమని, కార్యం జరిగించమని, మీ బిడ్డల ప్రతి అవసరతలు తీర్చమని, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీ బిడ్డలను కాపాడమని అయ్యా. మీ బిడ్డలు ప్రత్యేకంగా ఆత్మచేత నింపి ఆత్మ కార్యంలో జరిగించాలి. మీ బిడ్డలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దురాత్మ శక్తి, అంధకార శక్తులు కాలిపాలేస్తున్నాడు. మీ బిడ్డలకు తోడుగా ఉండండి, బలపరచండి, అగ్ని కంచేసి కాపాడండి. శత్రువైనటువంటి అపవాది శక్తుల అధికారం లయపరచండి. నిజంగా మీకు వ్యతిరేకంగా రూపించమని ఏ ఆయుధం వర్ధిల్లదు అన్నావు. ఈ బిడ్డల కుటుంబం పైన ఎవరైనా ప్రభు కీడులు తలపిస్తూ వాటిని వేస్తున్నామని తొలగించండి తండ్రి. ఇక్కడ చేర్చబడిన ప్రతి ఒక్కరి చుట్టూ అగ్ని కంచేసి కాపాడండి. శత్రువు అయిన అపవాది కుయుక్తులన్నీ లయపరచండి. మీ భయం కలగచేయండి. ఈ కుటుంబంలో నివసిస్తున్న మీ బిడ్డలందరూ నీ చేతులకు సమర్పిస్తున్నాను. ఆ ప్రాంతం నుండి చేరువచ్చిన మీ బిడ్డలందరూ నీ చేతులకు సమర్పిస్తున్నాను. మీరే ఆశీర్వాదాల ద్వారాలు తెరవమని అయ్యా నాయన. ఇటువంటి బర్త్డేలు అనేక ప్రభు మీ బిడ్డలందరూ జరుపుకోవడానికి సహాయం అనుగ్రహించండి. ప్రత్యేకంగా ఈరోజు జరుపుకుంటున్నటువంటి ప్రభు బర్త్డే జరుపుకుంటున్న చిన్న బిడ్డను మీరు ప్రత్యేకంగా దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.